హలో గైస్, కొత్తపల్లిలో ఒకప్పుడు సినిమా ఎలా ఉంది? సినిమా రివ్యూకి ఎంటర్ అయ్యే ముందు కింద లైక్ బటన్ వేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోలోకి ఎంటర్ అయిపోదాం. ఇక డైరెక్టర్ వచ్చేసి ప్రవీణ పచ్చూరి. ఇక ఈ సినిమా కథా విశేషానికి వచ్చేసి కొత్తపల్లిలో ఒకప్పుడు ఏం జరిగింది అనే కాన్సెప్ట్ పైన సినిమా మొత్తం నడుస్తుందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా హీరో నేమ్ ఏముందో తెలియదు నాకైతే. అదేవిధంగా ఈ సినిమా బేసిక్ నుంచి ఈ సినిమా ఫస్ట్ హాఫ్లో సినిమాని చూడొచ్చు అనే విధంగా కామెడీ సన్నివేశాలు క్రియేట్ చేసి ఆ తర్వాతనే మనం చూడొచ్చు సినిమా ఎలా మారిపోతుంటుంది, అసలు ఇది సినిమానేనా ఎలా విసుకొస్తుంటుంది అనేది. ఏం విసుకొస్తుంది అంటే అలా విసుకొస్తుంది. ఓవరాల్గా నాకు సినిమా ఎలా అనిపించింది అంటే ఫస్ట్ హాఫ్ కొద్దిగా బాగానే అనిపించింది, ఆ తర్వాత చాలా విసుకొచ్చింది. సినిమా మీద అసలు ఇలాంటి బేసిక్ స్టోరీ లేదు, సినిమా అనే దానికి అసలు మీనింగ్ లేదని చెప్పుకోవచ్చు. బాగాలేదు భయ్య, సీరియస్గా బాగాలేదు. ఇక బీజిఎం సౌండ్, హీరో యాక్టింగ్ అయితే బాగుంది, పర్వాలేదు. హీరో అయితే ట్రై చేశాడు, సినిమాని నిలబెట్టే ప్రయత్నం చేసిండు. డిఫరెంట్ కాన్సెప్ట్ని తీసుకున్నప్పుడు ఏ విధంగా ప్రజెంట్ చేయాలి అనే డైరెక్షన్, అదేవిధంగా ఏ విధంగా స్టోరీని ముందర పెట్టాలి అనేది కాన్సెప్ట్ ఉండాలి మైండ్లో. బట్ అది ఎక్కడ నాకు కనిపించలే. బీజిఎం సౌండ్ వస్తుంటే, సాంగ్స్ వస్తుంటే, ఆ సాంగ్స్ ఇట ఓకే, జస్ట్ ఓకే ఇట కాదు, యావరేజ్ కన్నా ఓకే అని చెప్పుకోవచ్చు. మరి నా రివ్యూ చూసి ఎంతమంది సినిమాని చూడాలనుకుంటున్నారు ఒక్కసారి కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి. నా మాటలు మీ అందరికీ ఎలా అనిపించాయో ఒక్కసారి కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకొని మరిన్ని అప్డేట్ చేసుకొని చేయండి.